ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నెల 23 వరకు జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ పాలసీ విధానాలను అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలకు వివరిస్తారని పేర్కొన్నారు. కాగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సార్, రేపు 19వ తారీఖు నాడు మరొక మారు దావోస్కు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ సమిట్, వెఫ్ సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి సమిట్ మరొకసారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము కానీ అధికార బృందం కూడా మళ్ళీ పాల్గొనడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, మొన్ననే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి 5 లక్షల పై చిలుకు పెట్టుబడులకు సంబంధించి మొన్ననే వచ్చినాయి. ఈరోజు ఈ దావోస్ సంబంధించి మనం చేసిన పాలసీ విధానాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్న వ్యాపారస్తుల ముందట పెట్టి, అక్కడ వస్తూ ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ముందట పెట్టి, అక్కడ వివిధ ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దల ముందట పెట్టడానికే ఒక ప్రధానమైన లక్ష్యం. ఈ వాతావరణం మా దగ్గర ఉందని చెప్పుకోవడానికి. రెండవది, ఇన్వెస్ట్మెంట్ వచ్చేవారు చేస్తారు, కానీ ఈరోజు స్పెసిఫిక్గా ఈ పాలసీ ఇనిషియేటివ్స్ని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా జనవరి 19th నాడు మొదలు కాబడే దీంట్లో స్పెసిఫిక్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకెళ్తా ఉన్నాం. నేను మరొకసారి కోరుతా ఉన్నా, గౌరవ సభ్యులందరి సహకారం ఉంటే మనం పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులు అడిగిన దానికి అన్నిటికి కూడా నాకు జవాబు వచ్చిందని ఆశిస్తా ఉన్నాను. ఇంకేమైనా ఉంటే రాతపూర్వకంగా కూడా ముందుకు తీసుకెళ్తాం.